కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి బెట్టింగ్ యాప్స్ కేసుపై ఫిల్మ్ ఛాంబర్ స్పందించింది. ప్రజలకు నష్టం కలిగే చర్యలను చేపట్టరాదని, సెలబ్రిటీల హోదాను కాపాడుకోవాలని సూచించారు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్. ఫిల్మ్ ఛాంబర్ మా నుంచి లేఖ రాయాలని నిర్ణయించినట్టుగా వెల్లడించారు. యూట్యూబ్ లో స్టార్స్ అయినంత మాత్రాన రియల్ లైఫ్ లో స్టార్స్ కాదు అన్నది గుర్తుంచుకోవాలని అన్నారు దామోదర్ ప్రసాద్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న బెట్టింగ్ యాప్స్ కేసుపై ఫిల్మ్ ఛాంబర్ రియాక్ట్ అయింది. ప్రజలకు నష్టం కలిగించేటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో చేపట్టకూడదని, సెలబ్రిటీల హోదాను కాపాడుకోవాలని ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ సూచించారు. ఫిల్మ్ ఛాంబర్ అలాగే మా నుంచి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు. బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం విషయంలో తన తప్పేమీ లేదంటున్నారు యాక్టర్ విజయ్ దేవరకొండ. చట్ట ప్రకారమే నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే ప్రకటనలు చేసినట్టు విజయ్ దేవరకొండ టీం ప్రకటించింది. బెట్టింగ్ యాప్స్ కు ప్రచారంపై విజయ్ దేవరకొండ టీం క్లారిటీ ఇచ్చేసింది. స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారం నిర్వహించారని, ఆ కంపెనీలు చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నాయని తెలియజేసింది. ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ కు అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారు. విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ కంపెనీ లేదా ఆ ప్రోడక్ట్ కు చట్ట ప్రకారం అనుమతి ఉందా లేదా అని తేలిన తర్వాతే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా ఉంటారు. అలాంటి అనుమతులున్నటువంటి A23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు విజయ్ దేవరకొండ. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు సుప్రీంకోర్టే తెలియజేసింది. A23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాది ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ దేవరకొండకు ఎలాంటి సంబంధం లేదు. విజయ్ దేవరకొండ విషయంలో వస్తున్నటువంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదు. విజయ్ ఇల్లీగల్ గా పనిచేస్తున్న ఏ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించలేదని క్లారిటీ ఇచ్చింది టీం.